ఏఐ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఏఐ అంటే ఏంటి? ఏ అంటే ఆర్టిఫిషియల్, ఐ అంటే ఇంటెలిజెన్స్. ఇది తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు యాపిల్ ఏఐపై తన ముద్ర వేయాలని చూస్తోంది. ఏఐ రంగంలో యాపిల్ కొత్తగా ఏం సాధిస్తుందో తెలియదు కానీ ముందు ఏఐ అనే పేరు మీదైతే తన ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నిస్తోంది. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, యాపిల్ ఇంటెలిజెన్స్ అని జనం అనుకోవాలని యాపిల్ తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఎస్, ఇటీవల జరిగిన ఒక వరల్డ్ కాన్ఫరెన్స్లో యాపిల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త పేరు బయటకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మామూలు మనుషులకు దగ్గర చేసే ఓ గొప్ప ప్రయత్నాన్ని యాపిల్ చేయబోతోందట. మరి అందులో భాగంగానే ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది పుట్టుకొచ్చింది. ఇంతకీ యాపిల్ ఏఐ టెక్నాలజీని జనానికి ఎలా దగ్గర చేయబోతోంది? అదే తెలుసుకోండి మరి. యాపిల్ ఏం చేసినా స్పెషల్ గా చేస్తుంది. ఇది యాపిల్ వాళ్లకున్న రెప్యుటేషన్. నిజమే, ఐపాడ్ దగ్గర నుంచి ఐప్యాడ్ వరకు యాపిల్ చేసిన ఎన్నో ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. ఆనాటి టచ్ స్క్రీన్ దగ్గర నుంచి నేటి ఇయర్ బడ్స్ వరకు టెక్నో రంగంలో చాలా విషయాల్లో మార్గదర్శిగా ఉంటూ వచ్చింది యాపిల్. రేపటి వర్చువల్ ప్రపంచం విషయంలో కూడా తాజాగా యాపిల్ విజన్ ప్రోతో ప్రపంచాన్ని ఆకర్షించింది. యాపిల్ ని కొట్టేస్తామని ఎంతమంది వచ్చినప్పటికీ చివరికి యాపిల్ చూపిన బాటలోనే వాళ్లు నడవాల్సిన పరిస్థితి చాలా సార్లు ఏర్పడింది. మరి ఇంత రెప్యుటేషన్ ఉన్న యాపిల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఏం చేస్తున్నట్టు? ఓ పక్క ప్రపంచం ఏఐ అంటూ పరుగులు తీస్తుంటే యాపిల్ ఏమి చేయకుండా ఎందుకుంది? ఏ సంచలనంతో ముందుకొస్తుంది అని జనం అనుకుంటున్నారు. యాపిల్ సంస్థ ఏఐ రంగంలోకి ఇంకా గట్టిగా దూకలేదు గాని తలుచుకుంటే మొత్తం ఏఐ రంగాన్నే అది మార్చేయగలుగుతుంది. ఇది యాపిల్ ఫ్యాన్స్ నమ్మకం. అయితే నిజానికి యాపిల్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో వెనకబడిందనే చెప్పాలి. ఒక పక్క ఓపెన్ ఏఐ వాళ్ల చాట్ జీపీటీ, మరో పక్క గూగుల్ వాళ్ల జెమినీ, ఇంకో పక్క మైక్రోసాఫ్ట్ కోపైలట్, ఇంకా క్లౌడ్, పర్ప్లెక్సిటీ, ఇప్పుడు ఎన్నో ఏఐ టూల్స్ మన చుట్టూ ఉన్నాయి. వాటన్నిటికీ ఎంతో ఫాలోయింగ్ ఏర్పడింది. మరి యాపిల్ ఏం చేస్తున్నట్టు? లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా అంటుందా? ఏ స్ట్రాటజీతో వస్తుంది? ఇటీవల జూన్ 10-14 తారీఖుల మధ్య వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. దీన్ని WWDC24 అనే పేరుతో పిలుస్తారు. ఏఐ రంగంలో తను ఏం చేయబోతోందో యాపిల్ ఈ కాన్ఫరెన్స్ లో ప్రదర్శించింది. యాపిల్ తన డివైసెస్ లో అనేక రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడుతూ ఉంటుంది. వాటి తాజా అప్డేట్స్ అన్నింటినీ అక్కడ అందించింది. అన్నింటిలోనూ ఏఐ ఫ్లేవర్ ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి యాపిల్ ఏఐ రంగంలో ఏం చేయబోతోందో మనకు అర్థమవుతోంది. సామాన్య జనానికి దగ్గర చేసేందుకు యాపిల్ ప్రయత్నం చేస్తోంది. అదే దాని ప్రయత్నం. ఐఫోన్స్ లో వాడే iOS, ఐప్యాడ్స్ లో వాడే ఐప్యాడ్ ఓఎస్, యాపిల్ వాచ్ లో వాడే వాచ్ ఓఎస్, యాపిల్ టీవీలో ఉపయోగించే టీవీ ఓఎస్, అలాగే ఇప్పుడు కొత్తగా యాపిల్ విజన్ ప్రోలో వాడుతున్న విజన్ ఓఎస్, వీటన్నింటిలోనూ ఎన్నో మేజర్ అప్డేట్స్ తీసుకొచ్చింది యాపిల్. అన్నిటిలోనూ ప్రధానమైన అప్డేట్ ఏది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు పాపులర్ అవుతోంది, కానీ సామాన్య జనంలోకి ఇంకా అది రాలేదనే చెప్పొచ్చు. ఏఐని టెక్ పీపుల్ విపరీతంగా వాడుతున్నారు గాని మామూలు జనం ఏఐ ప్రయోజనాల్ని పొందలేకపోతున్నారు. ఇదే పాయింట్ పట్టుకుంది యాపిల్. నేరుగా యాపిల్ డివైజెస్ లోనే ఏఐని అందిస్తే, ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ లో ఏఐ ఫీచర్ ని అవైలబుల్ గా ఉంచగలిగితే జనానికి చేరువ కావచ్చు అన్నది యాపిల్ ఐడియా. ఒక విధంగా చెప్పాలి అంటే పర్సనల్ ఏఐ అనే ఎరీనాని టార్గెట్ చేయటం అన్నది యాపిల్ స్ట్రాటజీ. చాలా మందికి ఏఐ అనేది వచ్చిందని తెలుసు, కానీ టెక్నాలజీ ఏమీ తెలియదు. అలాంటి వాళ్లకు కూడా ఏఐ వల్ల లాభం పొందాలని ఉంటుంది. సామాన్యుల్లో ఉండే ఈ ఫీలింగ్ ని ఉపయోగించుకుని నేరుగా వారి జేబులోనే ఏఐ సౌకర్యాలు అందించడానికి యాపిల్ ప్లాన్ చేస్తోంది. ఇక మీదట యాపిల్ డివైజెస్ లో పనులు చాలా వరకు ఏఐ సాయంతోటే ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఫోటోల విషయమే తీసుకోండి. మామూలు ఫోటోల్లో డెప్త్ కనిపించదు, కానీ 3D ఫోటోలు అలా కాదు. ఫోటో ఇటు అటు కదుపుతూ చూస్తే వాటిలో డెప్త్ కనిపిస్తుంది. యాపిల్ వాళ్ళు వీటిని 3D ఇమేజెస్ అని కాకుండా స్పేషియల్ ఇమేజెస్ అని అంటారనుకోండి. సరే, పేరేదైనా ఇకపై ఏఐ సాయంతో ఫోన్లోని ఇమేజెస్ అన్నింటినీ స్పేషియల్ ఇమేజెస్ గా మార్చేసుకోవచ్చు. అంటే ఫోన్లోని ప్రతి ఫోటోని 3Dలో చూడొచ్చు. ఏఐ పవర్ ఏంటన్నది ఫోన్లోనే మనం ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇలాగే మన ఫోన్లో ఉన్న ఫోటోలన్నింటినీ రకరకాల కేటగిరీల్లోకి విభజించే విషయం కూడా ఏఐ చూసుకుంటుంది.
ఫోటోలోని వ్యక్తుల ఫేస్ ని బట్టి, ఫోటో తీసుకున్న లొకేషన్ ని బట్టి, టైం ని బట్టి రకరకాల కేటగిరీల్లో ఫోటోల్ని విభజించటం, ఎప్పటికప్పుడు మంచి మెమరీస్ ని కంపైలేషన్స్ గా చేసి యూజర్స్ కి అందించటం, ఇవన్నీ ఇప్పుడు ఈజీ అయిపోతాయి. నిజానికి గూగుల్ ఫోటోస్ లాంటి యాప్స్ లో ఇలాంటి సౌకర్యాలు ఇప్పటికే ఆండ్రాయిడ్ లో ఉన్నప్పటికీ యాపిల్ ఫోన్ లో ఈ పనులన్నీ ఏఐ సాయంతో జరిగిపోతాయి. ఫోటోల సెర్చ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఫలానా ఫోటో చూడాలంటే పేర్లు టైప్ చేయక్కర్లేదు, డేట్ల వారీగా స్క్రోల్ చేస్తూ ఫోటోలు వెతుక్కోవక్కర్లేదు. ఈ బాధలన్నీ పోతాయి. ఐఫోన్ అడిగితే చాలు, అనుకున్న ఫోటో రెడీగా కనిపిస్తుంది. ఉదాహరణకి నేను ఫలానా రోజు మార్కెట్కి వెళ్ళిన ఫోటోలు చూపించు అన్నారనుకోండి, ఏఐ ఆ విషయాన్ని అర్థం చేసుకుని వెంటనే ఆ ఫోటోలు మన ముందు చూపిస్తుంది. అన్నట్టు యాపిల్ వాయిస్ అసిస్టెంట్ సిరిలో కూడా ఇప్పుడు ఏఐ ఫీచర్స్ చాలా ఇంక్లూడ్ చేశారు. ఇలాగే ఎయిర్ పాడ్స్ లో ఒక మైనర్ అప్డేట్ ఇచ్చారు. అందులో వాయిస్ ఐసోలేషన్ అనేది ఇంక్లూడ్ చేశారు. దీనివల్ల లాభం ఏంటి అంటే, మనం ఎంత రద్దీలో ఉండి ఫోన్ మాట్లాడుతున్నా చుట్టూ నాయిస్ క్యాన్సిల్ అయి మన వాయిస్ అవతలి వాళ్ళకి స్పష్టంగా వినబడుతుంది. ఈ సౌకర్యం కూడా ఏఐ వల్లే సాధ్యమవుతోంది. యాపిల్ వాచ్ లో కూడా మరొక అప్డేట్ ఉంది. మనం ఉన్న ఏరియాని బట్టి అక్కడి లాంగ్వేజ్ ని గుర్తించే టెక్నాలజీ అది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ కి వెళ్ళాడనుకోండి, మనం మాట్లాడే మాటల్ని ఆటోమేటిక్ గా గుజరాతీలోకి అనువదించి వినిపించగలుగుతుంది యాపిల్ వాచ్. అఫ్ కోర్స్ ఇలాంటి సౌకర్యాలు యాపిల్ ఐఫోన్ లో ఇప్పటికే ఉన్నప్పటికీ ఇప్పుడు యాపిల్ వాచ్ లో కూడా అందించడం విశేషం. అలాగే ఐప్యాడ్ లో నోట్స్ యాప్ లో కూడా ఒక మంచి అప్డేట్ వచ్చింది. దీన్ని స్మార్ట్ స్క్రిప్ట్ అని పిలుస్తున్నారు. అందరి హ్యాండ్ రైటింగ్ అందంగా ఉండదు కదా, అందుకే మనం ఐప్యాడ్ లో ఏదైనా రాసేటప్పుడు ఆ అక్షరాల్ని ఏఐ అర్థం చేసుకుంటుంది. కొంచెం కర్వ్ లో అడ్జస్ట్ చేసి అందంగా మారుస్తుంది. హ్యాండ్ రైటింగ్ ని టెక్స్ట్ గా మార్చే టూల్స్ ఇప్పటికే ఉన్నాయి కదా అనకండి, ఇది స్పెషల్. ఇక్కడ రాసిన రాతని టెక్స్ట్ రూపంలోకి మార్చడం కాదు, హ్యాండ్ రిటన్ కంటెంట్ ని అదే రూపంలో ఉంచుతుంది, కానీ అందమైన హ్యాండ్ రైటింగ్ గా చూపిస్తుందన్నమాట. ఇదెంతో ఆకర్షణీయమైన ఫీచర్. ఇలాగే సఫారీ బ్రౌజర్ లో కూడా ఎన్నో హైలైట్ ఫీచర్స్ ఉన్నాయి. మనం చదువుతున్న విషయాల తాలూకు సమ్మరీని అక్కడికక్కడే అందించడం, టేబుల్ ఆఫ్ కంటెంట్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేసి ఇవ్వడం, అవసరమైతే చదివే పేజ్ లోని వాక్యాల్ని మనకు అర్థమయ్యే రూపంలోకి మార్చి ఇవ్వడం, ఇలాంటివి ఏఐ సౌకర్యాలన్నీ బ్రౌజర్ లోనే రెడీగా ఉంటాయి. అంటే చాట్ జీపీటీ లాంటి థర్డ్ పార్టీ టూల్స్ అవసరం లేకుండానే బ్రౌజర్ లో ఏఐ ఫీచర్స్ వాడుకోవచ్చన్నమాట. ఇక మెయిల్ విషయం, ఈ మధ్య గూగుల్ జీమెయిల్ లో ఏఐ ఫీచర్స్ రావడం చాలా మందికి తెలుసు. మనం ఏదైనా ఈమెయిల్ రాసేటప్పుడు ఏఐ సాయం తీసుకోవచ్చు అక్కడ. అదేవిధంగా ఇప్పుడు యాపిల్లో కూడా అలాంటి సౌకర్యాలు పరిచయం చేశారు. ఇక జనరేటివ్ ఏఐ, మన కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళ ఫేసుల్ని స్కాన్ చేసి జనరేటివ్ ద్వారా వాళ్ళ ఫేసులతో విచిత్రమైన ఇమేజెస్ క్రియేట్ చేయగలుగుతుంది ఐఫోన్. జెన్మోజీ పేరుతో ఏఐ ఎమోజీస్ తయారు చేస్తుంది. ఇమేజ్ ప్లే గ్రౌండ్ అనే పేరుతో ఇమేజెస్ జనరేట్ చేస్తుంది. మొత్తానికి అనేక రకాల ఏఐ ఫీచర్స్ ని ఇప్పుడు డైరెక్ట్ గా యాపిల్ ఐఫోన్ లోనే అందించడం సంతోషకరమైన విషయం అని చెప్పుకోవాలి. రాబిట్ R1 అనే పేరు విన్నారా? అదొక డెడికేటెడ్ ఏఐ డివైస్. ఈ మధ్య కాలంలో ఏఐ ప్రాధాన్యం పెరిగాక స్మార్ట్ ఫోన్ కంటే పవర్ఫుల్ గా పనిచేయగలిగే ఇలాంటి ఏఐ డివైజెస్ అవసరమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ విధంగా వేరే డివైజెస్ మీద ఆధారపడాల్సిన పని లేకుండా నేరుగా మీ ఐఫోన్ లోనే ఏఐ వాడుకోండి అంటున్నారు యాపిల్ వాళ్ళు. అంటే మన స్మార్ట్ ఫోనే ఒక ఏఐ డివైస్ అవుతుందన్నమాట. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానికి ప్రాసెసింగ్ పవర్ ఎంతో అవసరం. ఏఐ వాడాలి అంటే మామూలు డివైజెస్ సరిపో, ఎంతో పవర్ఫుల్ గా పనిచేసే క్లౌడ్ కంప్యూటర్స్ ని ఆశ్రయిస్తే తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనులు జరగవు. అయితే యాపిల్ ఐఫోన్ పవర్ఫుల్ కాబట్టి ఏఐ విషయంలో లోకల్ ప్రాసెసింగ్ మీదే ఆధారపడుతోంది. ఇందువల్ల యూజర్ల ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చినట్లయింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకోవడం కోసం మనం క్లౌడ్ కంప్యూటింగ్ ని ఆశ్రయిస్తే మన సమాచారం ఎవరెవరికో ఇవ్వాల్సి వస్తుంది. అదే లోకల్ గా మన ఐఫోన్ లోనే ఏఐ పవర్ ని యూజ్ చేసుకోగలిగితే మన సమాచారం మన దగ్గరే భద్రంగా ఉంటుంది. అయితే ఒక్కోసారి పెద్ద పెద్ద ఏఐ టాస్క్ల కోసం క్లౌడ్ కంప్యూటింగ్ ని ఆశ్రయించక తప్పదు. దానికి కూడా యాపిల్ అవకాశం ఇస్తోంది. అవసరమైతే చాట్ జీపీటీ లాంటి థర్డ్ పార్టీ టూల్స్ మీద కూడా ఆధారపడి ఐఫోన్ తో పనులు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మనం యాపిల్ వాయిస్ అసిస్టెంట్ సిరిని ఏదైనా సమాచారం అడిగామనుకోండి, అది తనకు తెలిసిన విధంగా ఆన్సర్ ఇవ్వగలదు. లేదా అవసరమైతే మన అనుమతి తీసుకుని చాట్ జీపీటీ హెల్ప్ తీసుకుని
మరిన్ని వివరాలతో సమాధానం చెప్పగలదు. మొత్తానికి మన జేబులో ఉండే డివైజెస్ లోనే ఏఐ ఫీచర్ ని ఇంక్లూడ్ చేయటం ద్వారా సామాన్య జనానికి యాపిల్ ఏఐని దగ్గర చేస్తోందని చెప్పొచ్చు. అయితే ఒక ఇబ్బంది ఏంటంటే యాపిల్ డివైజెస్ లో ఏఐ ఫీచర్స్ ని ఉపయోగించుకోవాలి అంటే పాత డివైజెస్ చాలా వరకు పనికిరావు. ఉదాహరణకి ఫోన్ విషయమే తీసుకోండి. మీ దగ్గర సరికొత్త ఐఫోన్ 15 ఉన్నా కూడా మీరు ఏఐ ఫీచర్స్ వాడుకోలేరు. కనీసం ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ ఉంటే మాత్రమే ఏఐ ఫీచర్స్ పనిచేస్తాయి. ఇలాగే ఇతర డివైజెస్ విషయంలో కూడా ఏఐ వాడకానికి అడ్డంకులున్నాయి. ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో, ఐమ్యాక్, మ్యాక్ మినీ ఇలా అన్నింటిలోనూ ఏఐ ఫీచర్స్ వాడుకోవాలి అంటే ఆ డివైజెస్ లో కనీసం యాపిల్ వాళ్ళ M1 చిప్ ఉండాలి. వాటిలో మాత్రమే ఏఐ పనిచేస్తుంది. ఇక మ్యాక్ స్టూడియోలో అయితే M1 మ్యాక్స్ చిప్ ఉన్న వెర్షన్ అవసరం అవుతుంది. మ్యాక్ ప్రోలో అయితే కనీసం M2 అల్ట్రా చిప్ ఉంటేనే ఏఐ పనిచేస్తుంది. మొత్తం మీద ఏఐ పేరు చెప్పి జనం చేత కొత్త కొత్త డివైజ్లు కొనిపించేందుకు యాపిల్ సిద్ధపడ్డట్టు కనిపిస్తోంది. సరే, మొత్తం మీద ఏఐని జనం జేబుల్లోకి తీసుకుపోతానంటోంది యాపిల్. ఇక మీ ఐఫోనే మీ ఏఐ డివైజ్ అంటోంది. సరే, మరి సక్సెస్ అవుతుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన ముద్ర వేయగలుగుతుందా? ముద్ర విషయం ఏమో గాని ముందైతే ఏఐ అనే పేరు మీద మాత్రం నేరుగా ఎఫెక్ట్ చూపించే ప్రయత్నం అయితే చేసింది యాపిల్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, యాపిల్ ఇంటెలిజెన్స్ అని జనం భావించాలని అనుకుంటోంది. చూద్దాం అది జనానికి ఎంత చేరువవుతుందో, వాళ్ళెంతవరకు తీసుకుంటారో.